ఫ్రెండ్స్, మందు తాగిన తర్వాత చాలామంది రకరకాల బిహేవియర్స్ చేస్తూ ఉంటారు. నార్మల్గా వాళ్ళు అలా బిహేవ్ చేయరు, మందు తాగడం వల్ల అలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్కహాల్ అనేది మనిషిలో ఉండే మొహమాటం, అంటే ఇన్హిబిషన్స్ తగ్గిస్తుంది. దాంతోపాటు అవతల వాడు ఏమనుకుంటాడు అనే భయం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. అండ్ వాళ్ళ లోపల ఆల్రెడీ ఉన్న ఇమోషన్ యాంప్లిఫై అయ్యి బయటకు వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వాళ్ళు చేసిన ప్రతి బిహేవియర్ వెనకాతల ఒక స్ట్రాంగ్ సైకలాజికల్ రీజనింగ్ అనేది ఉంటుందండి. అదేంటో తెలుసా? జనరల్గా ఒక వ్యక్తి మందు తాగిన తర్వాత గొప్పలు చెప్పుకోవడం మొదలు పెడుతున్నాడు. నేను ఇదిరా, నేను అదిరా అని చెప్పి, లేదంటే దానాలు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఎంత కావాలరా అని చెప్పి చెప్తుంటారు చూసారా. వాళ్ళకి బేసిక్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేయాలి, నన్ను గుర్తించాలి, నన్ను ఇష్టపడాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. లేదు, ఇంకొందరు ఏం చేస్తారు, వాళ్ళు బాగా సెంటిమెంటల్ అయిపోతూ ఉంటారు, ముద్దులు పెట్టేస్తూ ఉంటారు, హక్ చేసేసుకుంటూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి ఆ రకంగా వాళ్ళు ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడం వాళ్ళకి నార్మల్గా ఇష్టం, కానీ మామూలు టైంలో మొహమాటం కొలది ఎక్స్ప్రెస్ చేయట్లేదు. బేసిక్గా వాళ్ళు కొంచెం ఒంటరితనంతో ఉన్నారు, కొంచెం బాధ అనేది ఉన్నది. కొందరు ఏడ్చేస్తూ ఉంటారు, పాత విషయాలను గుర్తు తెచ్చుకొని బాధపడిపోతూ ఉంటారు. అంటే ఆ విషయం ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నది. అది ఒక వ్యక్తి అయినా కావచ్చు, ఒక సంఘటన అయినా కావచ్చు, అది ఇప్పటికీ కూడా వాళ్ళ మనసులోని డీప్ విత్-ఇన్ వాళ్ళకి ఉన్నది. కొందరు చిన్న విషయానికి బాగా అగ్రెసివ్ అయిపోయి గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు బేసికలీ ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉన్నది, వాళ్ళ ఈగో ఎక్కడో ఒక బాగా డీప్గా హర్ట్ అయి ఉన్నది. అందుకని చిన్న ట్రిగర్కి అది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ కాదండి, ఇంకొక దగ్గర ఎక్కడో జరిగిన ఇన్సల్ట్ అండ్ బాధ, కోపం ఏదైతే ఉందో ఇక్కడ బయటకు వస్తుంది. అది జనరల్గా ఇలాంటి టైంలో కొన్ని క్రైమ్స్ కూడా జరిగిపోతూ ఉంటాయి. కొందరు బాగా ఫిలాసఫికల్ అయిపోయి వేదాంతం చెప్తూ ఉంటారు చూసారా. బేసికలీ వాళ్ళు మీకు చెప్పట్లేదు, వాళ్ళకుండే వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఉండే యాంగ్జైటీ ఏదైతే ఉన్నదో దానివల్ల వాళ్ళే ఇండైరెక్ట్గా చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ కొందరు చెప్పిన స్టోరీనే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంటారు కదా, వాళ్ళకి షార్ట్ టర్మ్ మెమరీ సర్క్యూట్ అనేది ఎక్కడో ఒక దగ్గర డిస్టర్బ్ అయిపోయింది. అందుకనే వాళ్ళు ఆల్రెడీ ఈ స్టోరీ చెప్పారు అనే విషయం మర్చిపోయి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ఎర్లీగా డిమెన్షియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొందరు నార్మల్గా సైలెంట్గా ఉండే వాళ్ళు తెగ మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటారు. అండ్ కొందరు నార్మల్గా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఎక్దమ్ సైలెంట్గా అయిపోతూ ఉంటారు. ప్రతి దానికి ఒక సైకలాజికల్ రీజనింగ్ అనేది ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ ఎటువంటి బిహేవియర్ చేస్తారు అనేది కమెంట్ చేయండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరినీ ట్యాగ్ చేయడం మర్చిపోకండి.